హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు మష్రూమ్ కబాబ్ అయితే చూపించబోతున్నాను. మంచి యమ్మీ యమ్మీ టేస్ట్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్‌లా కావచ్చు, లంచ్ ఆర్ డిన్నర్‌కి సైడ్ డిష్‌గా కావచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్‌కి అయితే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు మష్రూమ్ కబాబ్. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 ప్యాకెట్ల మష్రూమ్ అయితే తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ కలిపి 400 గ్రామ్స్ 400 గ్రాముల మష్రూమ్ అయితే తీసుకున్నాననమాట. ఈ మష్రూమ్‌ని 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొంతమంది ఈ మష్రూమ్‌కి పైన ఉన్న పొర అయితే తీసేస్తారు. అట్లాగా తీస్తే అది వేస్ట్ అవుతుంది. అందులో ఉన్న ప్రోటీన్ అంశం అయితే వెళ్ళిపోతుందనమాట. కాబట్టి మనం జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక మష్రూమ్‌ని 4 పీసులుగా గానీ, చిన్నవైతే 2గా గానీ, మరీ చిన్నవైతే అలాగే కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ మష్రూమ్ కాబట్టి 4 ముక్కలుగా వేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మరొక పాత్రలోకి 4 స్పూన్ల మైదా తీసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యపు పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం పొడి 1 స్పూన్, రెగ్యులర్‌గా వాడే కారం పొడి తీసుకున్నాను. తర్వాత కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే కలర్ కావాలి అనుకుంటే ఒక చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కలర్ అవసరం లేదు. టేస్ట్ మాత్రం ఉంటే చాలనుకుంటే మామూలుగా వాడే కారాన్ని మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా పౌడర్ గానీ, చికెన్ మసాలా గానీ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా వేసుకోండి. మష్రూమ్ ఆల్రెడీ కొద్దిగా సాల్టీగా ఉంటుందనమాట. తర్వాత 1.5 స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చిక్కగా బజ్జీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! అంత కన్సిస్టెన్సీ కన్నా కూడా కొంచెం గట్టిగానే కలుపుకోండి. తర్వాత చేసుకున్న మష్రూమ్ అంతా కూడా వేసి ఒకసారి మసాలా అంతా బాగా పట్టించి ఒక అరగంట సేపు మూత పెట్టేసి బాగా ఊరనివ్వాలన్నమాట. అప్పుడే కారం, ఉప్పు, మసాలాలంతా మష్రూమ్‌కి పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. ఇది అరగంట సేపు పక్కన పెట్టడం వల్ల మష్రూమ్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మసాలాలు కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది అరగంట తర్వాత ఇలా వేడిగా కాగిన నూనెలో ఒకటొకటిగా విడివిడిగానే వేసుకొని వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్‌తో పాటుగా కరివేపాకు కూడా కలిపి తింటే ఆ ఫ్లేవర్ చాలా బావుంటుందన్నమాట. మష్రూమ్ అయితే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని కూడా ఇలాగే క్రిస్పీగా వేయించుకొని తీసుకోవాలి. మీరు ఒక్కొక్కసారి వేయించినప్పుడంతా ఆఖరిన ఇలా కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని తీసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడైతే మొత్తం కూడా వేయించేసుకున్నాం. కరకరలాడుతూ మీకైతే సౌండ్ వినిపిస్తుంది కదా! ఎంతో టేస్టీగా, యమ్మీగా, కారంగా ఉండే మష్రూమ్ కబాబ్ రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ కబాబ్‌ని వేడిగా ఉన్నప్పుడే కరివేపాకుతో కూడా కలిపి తినండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కాస్త మెత్తబడుతుంది. అంత బావుంటదనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.